తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 2023వ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని దేవుని యొక్క మహాకృపను బట్టి 2024వ సంవత్సరంలోకి ప్రవేశించాం. దినములు గతించిపోతూ ఉన్నాయి. మన ఆయుష్ కాలంలో ఒక్కొక్క రోజు వారాలు, సంవత్సరాలు, నెలలు తరిగిపోతూ ఉన్నాయి. దేవుడు మనకు చూపించినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం అర్హతను సంపాదించాలి. మనకున్న ఈ తక్కువ సమయంలో మనం ఆ నిత్య జీవానికి వారసులుగా తగిన అర్హతలు మనకు కావాలంటే సమయం చాలా విలువైనదండి. కాబట్టి దేవుడు చూపినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనకు కావలసిన ఒకే ఒక మార్గం ఏంటంటే అండి, దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఉండడం, దేవుడు మన ఎడల చూపించిన ప్రతి మేలునికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అదేవిధంగా మనతోటి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి దగ్గర చేయటం, తద్వారా మనం ఆ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి, అదేవిధంగా మన తోటి వారు కూడా ఆ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుడు మనకి మేలు చేస్తాడనేది ఆయన యొక్క వాక్యంలోని పరమార్థం. ఈరోజు వాక్య భాగంలో మనం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూసినట్లయితే పేజ్ నెంబరు 605లో ఉంటుందండి పాత బైబిల్లో. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే గమనిక అయ్యగారు బాప్తిసానికి వెళ్తున్నారు. ఓకే, గమనించండి. మనం వాక్య ధ్యానంలో ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. చాలండి. దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనండి? మునుపటి వారిని జ్ఞాపకం చేసుకొనుకుడి. దేవుడు మనిషికి కలగజేసినటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే అండి, మరుపండి. బాల్యంలో జరిగిన సంగతులు మనెవరికి గుర్తుండవు. కనీసం చిన్ననాటి సంగతులు గుర్తుండడానికి ఊహ తెలియటం అంటారు. మన పెద్దలు చెప్తారు మనకి ఊహ తెలియటం. 10 సంవత్సరాలకి మనిషికి ఊహ తెలుస్తుంది. అంటే 5వ తరగతి చదివే పిల్లవాడి దగ్గర నుంచి ఆ రోజులు గుర్తుంటాయి, అంతకు ముందు జరిగిన సంగతులు గుర్తుండవు. ఇంకా బాగా తెలివైన పిల్లలకైతే చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులు గుర్తుండొచ్చు. అయితే దేవుడు మనకి ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడండి. ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. గతంలో ఎన్నో పొరపాట్లు జరిగి ఉండొచ్చు మన వల్ల. ఒకవేళ మన కుటుంబాలలో ఏదైనా విషాద క్రియలు జరిగి ఉండొచ్చు. సంతోషకరమైన విషయాలైతే మరీ జ్ఞాపకం చేసుకుని ఆనందపడతారు. కానీ ఏదైనా మనం అనుకోని జరగరాని సంగతుల గురించి కానీ
మనం పొరపాటున చేసిన తప్పిదాల గురించి కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో బాధపడతాం. మనం అలా చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది, నేను వెళ్ళకుండా ఉండాల్సింది. మా అమ్మగారు చెప్పారు కానీ వినలేదు ఆ రోజు. నా భర్త చెప్పాడు కానీ పట్టించుకోలేదు. శోధన ఎదురైంది. దేవుడు కూడా ఏదో ఒక సూచన మాకు ఇచ్చాడు, కానీ నేను ఆ దేవుడిచ్చిన సూచనను కూడా విస్మరించి ముందుకు వెళ్ళాను. జరగరాని నా వల్ల ఒక తప్పిదం జరిగిందనో, లేకపోతే రావాల్సింది మనకి సిద్ధించలేదనో, ఎన్నో సందర్భాల్లో ఇలా మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనం దాన్ని ఏ రకంగా సరిదిద్దుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకు చెప్తున్నాడండి, వాటిని వేటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్వకాలపు సంగతులు అసలు తలుంచుకోవాల్సిన అవసరమే లేదండి. దేవుడు ఈరోజు మనల్ని పరిపూర్ణులుగా దేవుని సన్నిధిలో నిలువబెట్టాడు. అందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. మన దైనందిన జీవితంలో ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవానికి స్తోత్రం. నా జీవితంలో మరొక దినాన్ని నాకు అనుగ్రహించినందుకు. ఉదయం లేవగానే ఆ ప్రార్థనతో మన జీవితం ప్రారంభించినప్పుడు మనకు ఎలాంటి శోధన, ఎలాంటి ఆపద ఎదురు కాదండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మన జీవితాలలో ప్రతి దినము కూడా దేవుడు నూతన క్రియలు చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు మనకి ఈ నూతన క్రియలు, మనకి మేలు చేసే క్రియలు ఎప్పుడు జరుగుతాయంటే, ఎప్పుడైతే మనం దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసిస్తామో, మనం అడగక ముందే, మన ఆలోచన తట్టక ముందే దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని ఎవరైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా అది మనకు దొరుకుతుందండి. అంతేగాని దేవుడు మనకు చేస్తాడంటావా, నాకు ఆ ఆశ ఉందంటావా, ఏమో జరుగుతుందో జరగదో అని ఎవరైతే అపనమ్మకంతో ఉంటారో వారికి కష్టమే. ఎవరైతే పరిపూర్ణమైన దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా కావలసిన మేలు అడగక ముందే ఆలోచన వచ్చిన తడవనే దేవుడు వారికి అనుగ్రహిస్తాడండి. మరికొన్ని మాటలు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే అది మొలుచు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుడు చెప్తున్నాడండి. మనం ఆలోచించం. దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి మనం ఆలోచించం అసలు. దేవుడు మనిషిని సృష్టించి కావలసిన ప్రతీది మనిషి కొరకు ఈ భూమి మీద సృష్టించాడు అని చెప్పేసి ఆదికాండంలో రాయబడి ఉందండి. భూమి మీద సృష్టించిన ప్రతీది మనిషి కొరకు. మనిషి ప్రతిదాన్ని స్వాధీనపరుచుకుంటాడు. భూమి మీద అత్యంత క్రూరమైన జంతువు సింహం. అలాంటి సింహాన్ని కూడా మనిషి సునాయాసంగా బోన్లో బంధించగలుగుతాడు. దేవుడు మనిషికి అంతటి ఆలోచనను, అంతటి తెలివిని ఇచ్చాడండి. కాబట్టి అంతటి గొప్ప తెలివితేటలు ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం, ఆ దేవుని యొక్క శక్తిని, మహిమను మనం ఆలోచించమా? అయితే నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. గమనించండి, అరణ్యములో త్రోవ. దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యమే. ఎడారిలో నీరు దొరకటం అసాధ్యం అయినప్పటికీ కూడా దేవుడు అనుకుంటే ఎడారిలో కూడా నీరు అందించగలడు. దారి లేని అరణ్యములో కూడా త్రోవ కలగజేయగలడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరము కూడా దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలండి. ఎంత అంటే దేవుడు అనుగ్రహించాడు అని మనం నమ్మాలి. దేవుని వాక్యంలో మరికొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 467వ పేజీలో ఉంటుందండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము కొన్ని మాటలు నేను చదువుతున్నానండి. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించండి. 32వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇందాక పాస్టరమ్మ గారు మాట్లాడుతూ ధన్యతల గురించి వివరించారండి. అసలు మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, మనకి ఆ ధన్యత మనకి దక్కాలి అంటే అత్యంత సాత్వికత కావాలండి. ఆ సాత్వికత ఎప్పుడు వస్తుందంటే అండి,
తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. అలా పొందినప్పుడు ఆ సాత్వికత వస్తుందండి. సాత్వికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, సమాధానపరుస్తారు కూడానండి. అయితే మన అతిక్రమాలు ఇంతవరకు మనకు తెలిసి తెలియక ఏదైనా అతిక్రమాలు చేశామా? పొరపాట్లు జరిగాయా మన వల్ల? లేకపోతే మనం శోధనలో ఉన్నామా? ఈ సంవత్సరం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామా? ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, శరీరపరంగా, మానసికంగా ఏదైనా సమస్యతో మనం ఉన్నామా? అయితే అలాంటప్పుడు దీని అంతటికీ కారణం మన అతిక్రమము మాత్రమే. మనం దేవుని యందు నమ్మిక ఉంచకుండా, పరిపూర్ణంగా ఆయన్ని విశ్వసించకుండా మనం అతిక్రమించి ఉన్నప్పుడు మనకి శోధనలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే ముందుగా మన అతిక్రమములకు పరిహారం నొందాలి, మోకాళ్ళు ఉనాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా వల్ల చిన్న తప్పిదం జరిగింది, ప్రభువా నాకు కష్టం ఎదురైంది, శోధన ఎదురైంది, దయచేసి ప్రభువా ఈ శోధనను నా నుంచి తొలగించు, నాకు కావలసిన సంపూర్ణమైన బలమును, శక్తిని దయచేయి అని ఎల్లప్పుడూ దేవుని యందు మనం నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తాడండి. అదేవిధంగా ఒకవేళ పాపము చేశామా, తప్పు జరిగిందా మన వల్ల, ఇలాంటి మాట ద్వారా కానీ పొరపాటున మనం ఎవరినైనా అనకూడని మాట అనేసామా, ఒక అసూయపడ్డామా ఇతరులు చూసి, లేకపోతే దేవుని నిర్లక్ష్య పెట్టామా, ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు మనం ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా జరగాలండి. పూర్వకాలం అలాంటి ప్రాయశ్చిత్తం జరగాలంటే పాత నిబంధన కాలంలో రక్తము ద్వారా ఆ ప్రాయశ్చిత్తము జరిగించేవారు, దేవునికి బలి అర్పించడం ద్వారా. కానీ ఇప్పుడు బలి అర్పించాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనం మోకరిల్తే దేవుడు ఖచ్చితంగా మనకు నెమ్మదిని చేకూరుస్తాడు. అదే ప్రాయశ్చిత్తం అండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఎల్లప్పుడూ కూడా ఈ సంవత్సరాంతము కూడా మన అతిక్రమాలకి మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా, అదేవిధంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం పొంది ఇక నుంచి మన వల్ల ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మన కుటుంబాలలో దేవుణ్ణి నింపుకున్నట్లయితే మనకి ఆయన సంపూర్ణమైనటువంటి మేలుని అనుగ్రహిస్తాడు అని దైవవాక్యము చెప్తుందండి. అయితే మరికొన్ని వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం నిర్దోషి అని ఎంచబడాలండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. మనం నిర్దోషముగా ఉండాలంటే మనకి దేవుడు అన్ని విధాల మనల్ని నడిపించాలి. ఎప్పుడు మనం నిర్దోషులం అవుతామండి? సమాజంలో మన తోటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం చేసే ఈ పని ఎదుటివాడి దృష్టిలో ఇది ఎలా కనపడుతుంది అని ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు, దేవుని దృష్టిలో మనం చెప్పే ఈ మాట, మన వచ్చిన ఈ ఆలోచన, లేదా మనం చేసే ఈ పని మన తోటి వారికి ఎలా అర్థమవుతుంది, ఎలా వారు ఆలోచిస్తారు, అదేవిధంగా దేవుని దృష్టిలో ఇది ఎంతవరకు సబము అని మనం ఆలోచించినప్పుడు దేవుడు మన ఆలోచనలను సఫలం చేస్తాడండి. అప్పుడు మాట ద్వారా కానీ, లేదా క్రియ అంటే పని ద్వారా కానీ, ఆలోచన ద్వారా కూడా మనం ఏ పాపము, ఏ నేరము చేయడానికి దేవుడు ప్రేరేపించడు, దుష్టునికి మనల్ని అప్పగించడు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడడానికి మనం సర్వశక్తులా కృషి చేయాలండి. అలా చేయడానికి మనకి ఉన్న ఏకైక మార్గం ఒకటే,
దేవుని సన్నిధిని విడవకుండా ఉండటమే, దేవుని సన్నిధిని ఆనుకొని ఉండటమే, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ మన దైనందిన జీవితాన్ని కొనసాగించటమే. ఇది మాత్రమే మనల్ని నిర్దోషులుగా చేస్తుంది. ఇది మాత్రమే దేవుని సన్నిధికి దగ్గర చేస్తుందండి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, గమనించండి. మన ఆలోచనలు కపటమైన ఆలోచనలు కలిగి ఉన్నామా, లేదా యథార్థమైన ఆలోచనలు కలిగి ఉన్నామా? పర్వాలేదులే, ఎవరు చూడలేదులే, ఏం కాదులే, ఈసారికి ఏదో ఒకటి చేసేద్దాంలే అని ఆలోచిస్తున్నామా? లేకపోతే ఎవరు లేకపోయినను ప్రభువు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అని ఆలోచిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం అండి ఇది. 3వ వచనం చదివినట్లయితే, నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుందును అనుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఇప్పుడైతే మనం యెహోవా సన్నిధిని, ప్రభువా, తెలిసి తెలియకుండా నేను ఏదైనా పాపంలో ఉన్నానా, మా ఆలోచన మీకు విరుద్ధమైనది ఏదైతే ఉందా, అలాంటి ఆలోచనని నా నుంచి తొలగించండి అని ఎప్పుడైతే యెహోవా సన్నిధిని మనం మోకరిల్లి మన అతిక్రమములను మనం ఒప్పుకుంటామో, దేవుడు మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడండి. నిర్దోషులుగా ఎంచడం వల్ల మనకు జరిగే మేలు ఏంటంటే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. పాపంలో పడిపోకుండా దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవానికి మన వారసులు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా తన అతిక్రమములకు పరిహారము నొందాలి. అదేవిధంగా మన పాపములకు ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా జరగాలండి. మరికొన్ని వచనాలు చదివినట్లయితే చూడండి, 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. దేవుడు మనము నడవవలసిన మార్గమును మనకు బోధించాలంటే మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలండి. అప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి నడిపింపును దయచేస్తాడండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వారి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. చూడండి, గమనించండి. మనల్ని దేవుడు, ఎవరైతే అజ్ఞానులై ఉంటారో, దేవుని యొక్క మాటను గైకొనరో, దేవుని సన్నిధిలో ఎవరైతే తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనరో, వారిని దేవుడు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె కంచర గాడిద వలె పోల్చాడండి. కాబట్టి మనం గమనించాలి, మనం బుద్ధి జ్ఞానము లేని వారమై ఉండాలా, లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానాన్ని తెలివిని కలిగి ఉండాలా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం అండి ఇది. మరికొన్ని వచనాలు చూసినట్లయితే అండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించి ఉన్నది. దేవుని యొక్క కృప మనకి మన తోడు ఉండాలి అంటే మనకు కావలసింది కేవలము భక్తిహీనత కాదండి. భక్తిహీనులు ఎన్నో వేదనలు పడతారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు యెహోవా అనుగ్రహించే కృపను పొందుకుంటారండి. కాబట్టి నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి అని కీర్తనాకారుడు మనకి గొప్ప కీర్తన అందించారండి. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరము కూడాను యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయన కృప మన మీద ఉండేలాగున మనందరము ఎడతెగక ప్రార్థనలతోనూ విజ్ఞాపములతోనూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ మన దైనందిన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా యెహోవాను బట్టి సంతోషించాలండి. ఇప్పుడు కూడా విచారంతో ఉండకూడదు. దేవుడు మన యందు ఉన్నాడు. మనకి గొప్ప భరోసా ఎప్పుడు ఉంటుందంటే, మనకి మన వెనకాల మనల్ని నడిపించే వాళ్ళు ఉన్నప్పుడు. చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఏమాత్రము భయం వేయదు.
భూకంపం వచ్చేస్తుందని తల్లిదండ్రులు భయపడతారేమో కానీ, లేకపోతే సునామీ వస్తుందని, లేకపోతే జంతువులు, అడవి జంతువులు పీకు తినేస్తాయేమో, లేతే దయ్యాలు భయం చిన్నపిల్లలకైతే. కానీ తల్లి దగ్గర ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ నాన్నగారు అంత బలవంతులు కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు దేన్నైనా ఎదిరించలేకపోవచ్చు. ఒక సింహాన్ని ఎదిరించే శక్తి వాళ్ళ తల్లి దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ తండ్రి దగ్గర లేకపోవచ్చు. కానీ ఆ పిల్లవాడికి ఆ తల్లి, ఆ తండ్రి, సింహం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లవాడు ఏం చేస్తాడు? ఒక వచ్చిందనుకోండి, క్రూర జంతువు వచ్చింది, పిల్లవాడు ఏం చేస్తాడండి? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. మా అమ్మ ఉంటే నా దగ్గరికి ఏమీ రాదు అనుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న ఉంటే నాకు దెయ్యం పోతాం ఏమీ రాదు, మా నాన్న హీరో, దెయ్యాన్ని చంపేస్తాడు, దెయ్యాన్ని కొట్టేస్తాడు అనుకుంటాడు. అదేవిధంగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ యెహోవా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు ఏ భయము, ఏ చింత ఏమీ లేదు. హాయిగా జీవించాలని చెప్పి మనం సంతోషిస్తూ ఉండాలండి ఎల్లప్పుడూ. దేవానికి స్తోత్రం. ఇవ్వబడిన మరొక దినాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా, నాకు కలగజేసిన ఈ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. ఇదిగో ఇవ్వబడిన ఈ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి దినము దేవునికి అటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన దైనందిన జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి గొప్ప ధన్యత అండి. అదే మనకు కావలసిన గొప్ప ధన్యత. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మనం హృదయం యథార్థత కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నప్పుడు, లేకపోతే సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే యథార్థ హృదయం కలిగి ప్రభువా ప్రభువా అని మోకరిల్లటం కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన యథార్థ హృదయం కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఏ భయము ఉండదు. మనం మన అతిక్రమముల గురించి భయపడాల్సిన అవసరమూ లేదు. తప్పు చేసామేమో, ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా చెల్లించుకోవాలి అనే బాధపడవలసిన సందర్భం మనకి ఎదురు కాదు. ఇప్పుడండి మనం యథార్థ హృదయంతో ఉన్నప్పుడు చూడండి, ఈ సమాజంలో ధైర్యంగా ఎవరుంటారంటే అండి, మనుషులు అందరూ జీవిస్తూ ఉంటారు. భయం లేకుండా ధైర్యంగా తిరిగేవాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పడనుకోండి, ఆడు చాలా ధైర్యంగా ఉంటారు మనిషి. చీటికి మాటికి అబద్ధం చెప్తూ ఎదుటి వాళ్ళని మోసం చేయాలనో, లేకపోతే ఎదుటి వాళ్ళ వస్తువులు కాజేయాలనో మనుషులు కొంతమంది ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ఇంటికాడ ఆరేసిన టవల్ కూడా మాయమైపోతుంది. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఉంటారు అనేది కాదు చెప్తున్నాను, జరిగిన సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన ఇంటికి ముందు ఉన్న వస్తువు ఉండదు. మా స్కూల్ ముందు, సుబ్బారపేట హై స్కూల్ ముందు బండి పెడితే ఒక మాస్టర్, ఆ బండి లేదు. బండికి తాళం వేశాడు కానీ బండి పోయింది. చూడండి సమాజం ఎలా ఉందంటే, అత్యంత బళ్ళు దొంగతనం జరిగిన ఊరు తాడేపల్లిగూడెం. బళ్ళని కాదండి. కాబట్టి ఈ యథార్థ హృదయం లేని మనుషులు ఎప్పుడు భయపడుతూ తిరగాలి. కానీ హృదయం యథార్థంగా ఉందనుకోండి, మనం ఏ నేరము చేయడానికి కానీ, ఏ దోషము చేయడానికి కానీ మన మనసు మనల్ని ప్రేరేపించదు, హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు అలా చూస్తున్నావా, తప్పు, అలా చూడకు, అది నీ పని కాదు. నువ్వు ఇలా చేస్తున్నావా, చేయకు, ఇది నీ పని కాదు, ఇది చేయాల్సింది కాదు, నువ్వు నీ ఒరిజినాలిటీ ఇది కాదు, ఇలా చేయకు అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ దేవుని వదిలిపెట్టకుండా దేవునికి ఆనుకొని ఉండేలాగా ప్రేరేపిస్తుందండి. అలాంటి పరిశుద్ధాత్మ సహవాసం మనకు కావాలంటే మనకు ఉండాల్సింది యథార్థమైన హృదయం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన అందరము కూడా ఎల్లప్పుడూ ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా అని కాదు, కానీ మన బ్రతుకు దినములన్నీ కూడాను యథార్థ హృదయంతో ఉన్నట్లయితే మనకి ఆ దేవుని యొక్క గొప్ప కృప తోడై ఉంటుందండి. వాక్యంలో మరికొంత మనం చదివినట్లయితే
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొత్త నిబంధన 184 పేజీలో ఉంటుంది చూడండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. గమనించండి, మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరము కూడా ఇది ఒక హెచ్చరికగా మనం ఆలోచించాలి. ఏంటా హెచ్చరిక అంటే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు మరొకసారి నేను చదువుతున్నాను. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. మనం చేసే ప్రతి పని మనం చేసే మాట ద్వారా చేస్తున్నామా లేదా క్రియ ద్వారా చేస్తున్నామా, ఏది చేసినా ఏం చేయాలంటండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇది జరిగే పని. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అని అనుకున్నప్పుడు ఆ పనిలో ఏమైనా దోషం ఉండటానికి ఆస్కారం ఉంటుందా? పొరపాటును కూడా దోషము ఎప్పటికీ ఉండదండి. అది యథార్థవంతమైనటువంటి మాట అయినా ఉంటుంది, యథార్థవంతమైన పని అయినా ఉంటుంది. అయితే మన ఆలోచన, మన పని, మన తలంపు ప్రతిదీ కూడాను క్రియ ద్వారా చేసిన, మాట ద్వారా చేసిన, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేసిన ప్రతి పని కూడాను తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తం ఆయన పేరట చేయమంటున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం ఇంతవరకు ఏదైనా పొరపాట్లు మన వల్ల జరిగాయా, అది జ్ఞాపకం పెట్టుకోవద్దు, వదిలేద్దాం. ఇక నుంచి ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఆ తర్వాత సంవత్సరం అని కాదు, కానీ మనం జీవించి ఉన్న ప్రతి సంవత్సరం, ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను చేసే పనిలో దేవుని యొక్క తలంపు ఉంది కాబట్టి ఆ దేవునికి ఏ విధముగా కూడా తప్పు లేకపోతే చేయకూడనిది చేయకుండా యథార్థవంతమైనటువంటి హృదయముతో, యథార్థవంతమైనటువంటి ఆలోచనతో మన ప్రతి దినము గడిచినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే మేలును పొందుకోవడానికి మనం అర్హులం అయి ఉంటామండి. కాబట్టి దేవుడు అనుగ్రహించే మేలును మనం పొందుకోవడం, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం యథార్థవంతమైనటువంటి హృదయంతో ప్రతిదీ కూడా ఆయన పేరట చేయండి. ఆయన పేరట చేసామా, మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు. ఇది మనం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదే రేపటి దినాన ఆ దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదో చేసేసాం, అనకూడని మాట అనేసాం, వినకూడనిది వినేసాం, చేయకూడని చేసేసాం. కానీ దేవుడు ప్రతిదీ తన గ్రంథపు చుట్టలో రాసుకుంటూ ఉంటాడు మన కోసం. మనం ఏం చేస్తాం, రేపటి దినాన్ని లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏముందలే, దేవుడు చూశాడేంట్లే, చేశాడేంట్లే, అది కాదండి. ఖచ్చితంగా ఆ రోజు అడుగుతాడు, నువ్వు పలానప్పుడు నీకింత దయచేశాను, ఇవి దయచేశాను, నువ్వు దాన్ని ఉపయోగించావు, నీకు మేలు దయచేశాను, ఈ మేలు నేను దయచేసిన ఈ మేలును ఉపయోగించి నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏదైనా ఉందా అని దేవుడు మనల్ని అడుగుతాడు. ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిన ప్రతి పని తండ్రి యొక్క నామ మహిమార్థమే చేసామనుకోండి, మనం సంతోషంగా, అవును ప్రభువా మీరు ఇచ్చారు, నేను దాన్ని మంచి కోసం ఉపయోగించాను, మీరు నా నోట్లో మాట ఇచ్చారు తండ్రి, మీరు ఇచ్చినటువంటి నా మాటను మంచికి వాడాను తండ్రి, నాకు 2 చేతులు ఇచ్చారు, ఈ 2 చేతులు ఎప్పుడు అపరాధము నేను చేయలేదు తండ్రి, మీరు ఇచ్చిన ఈ చెవులు ప్రభువా దేవుని మాట వినడానికి మాత్రమే ఉపయోగించాను, ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఆలోచనలు తెలివితేటలు ప్రభువా మా బ్రతుకులకు మేలుకరంగా ఉండడానికి
మీ నామాన్ని మహిమపరచడానికి వాడని తండ్రి అని మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే ఆయన పేరిట చేసినప్పుడు. ప్రతి పని దేవుని పేరిట చేసినప్పుడు యథార్థవంతమైన హృదయంతో, యథార్థవంతమైన ఆలోచనతో మనం దేవునికి లెక్క అప్పచెప్పడానికి సంసిద్ధులు అవుతాం. లేకపోతే అది జరిగే పనే కాదండి. మరికొన్ని వచనాలు చూసినట్లయితే అండి, ఏబు గ్రంథము 8వ అధ్యాయము, ఏబు గ్రంథము 8వ అధ్యాయము 425 పేజీలు ఉంటుందండి, పాత నిబంధన. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఒకసారి చదివినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహావృద్ధి పొందుదువు. చాలండి. దేవుడు మరొక గొప్ప హెచ్చరిక మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి ఉన్నాడండి. ఏబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడండి చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. చాలా ఓపిక కావాలండి. ఎన్నో త్యాగాలు జరగాలి దేవుని సన్నిధిలో మనం కూర్చోవడానికి. ఈ సమయాన్ని దేవుని కేటాయించడానికి ఇదేదో ఆషామాషిగా జరిగిన సంగతి కాదు. మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని, మన తోటి వాళ్ళని అందరినీ సముదాయించి మనం దేవుని సన్నిధికి రావాలి, సిద్ధపడాలి, ఆహారం తయారు చేయాలి. మనం సిద్ధపడి త్వరగా దేవుని సన్నిధికి రావాలి. వచ్చి మనం దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ఆలకించాలి, వినాలి. దీని అంతటా జరగడానికి కారణం మనకి దేవుని యందు శ్రద్ధ భయభక్తులు ఉంటేనే ఇది సాధ్యం. లేకపోతే ఇది సాధ్యం అయ్యే పనే కాదు. ఏముందలే, హాయిగా కూర్చోవచ్చు కదా, ఏదో టీవీలో ఏదో సినిమా వస్తుంది చూడొచ్చు, ఫోన్ దగ్గర ఉంది, ప్రపంచమే ఫోన్లో ఉంటుంది, చూస్తూ ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ అవన్నీ మనం త్యాగం చేసేసాం. ఇవన్నీ మనకొద్దు. ఈ నూతన సంవత్సర సందర్భంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం. దేవుడు ఈరోజు మనకి ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడో, ఏ హెచ్చరిక చేయబోతున్నాడో, మన బ్రతుకులకు మేలుకరమైనటువంటి ఏదైనాను దేవుని సన్నిధిలో మనకి లభించనై ఉందేమో అని ఆసక్తితో మనందరం ఇక్కడికి వచ్చామండి. కానీ కొంతమంది మన తోటి వాళ్ళు, బంధుమిత్రులు, లేకపోతే మన మిత్రులు, వారి యొక్క కృత్యాలలో వాళ్ళు ఉన్నారు. నిన్న డిసెంబర్ 31వ తారీఖు, సంవత్సరానికి ఆఖరి దినం. దేవుని యందు భయభక్తులు కలిగిన మనందరము కూడా దేవుని సన్నిధిలోనూ, దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు తన గృహాలలో దేవుని యందు ప్రార్థన చేస్తూ మోకాళ్ళుని, ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మా జీవితాల్లో కొత్త సంవత్సరం దయచేయబోతున్నారు, స్తోత్రములు. ఇంతవరకు కాచి కాపాడారు తండ్రి, స్తోత్రములు అని ప్రార్థన చేసాం. కానీ కొంతమంది అయితే మాత్రం మత్తులే ఉన్నారు. ఎందుకున్నారో వారికి తెలియదు. ప్రతిదినము మత్తులే ఉంటారు. మరి ఆ రోజు కూడా మరింత మత్తులే ఉన్నారు. చెప్తే వినరు, అర్థం అవదో. చెప్పేవాళ్ళు బాగా వెధవల్లా కనపడతారు. వాళ్ళకి అల్పమైన వాళ్ళ కనపడతారు చెప్పేవాళ్ళు. వినబుద్ధి కాదు వాళ్ళకి. వాళ్ళు లెక్క చెల్లించుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఒకానొక దినాన్న దేవునికి వాళ్ళు లెక్క అప్పగించాల్సిందే. దేవుడు అంత తేలిగ్గా వదిలిపెట్టేవాడు కాదండి. కాబట్టి మనం నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరం కూడా ఏం చేయాలండి? జాగ్రత్తగా దేవుని వెతకాలండి. సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనాలండి. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, మాకు చర్చికి వెళ్ళడానికి దయచేసి పరిస్థితులు అనుకూలంగా చేయి తండ్రి. ఇదిగో మా ప్రభువా, మా కుటుంబం అంతా కూడా
ఆరాధనలో పాల్గొనడానికి అవకాశం ఈ తండ్రిని ప్రతిదినం బతిమాలుకోవాలి. దేవుడు ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక రోజున మన ఆలోచనలను సఫలం చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. మనం బ్రతిమాలుకున్నట్లయితే మన ఆలోచనలు సఫలం చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి ఎప్పుడండి నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడండి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే అండి, దేవుడు మనకి హెచ్చరికపూర్వకంగా తెలియజేస్తున్నాడు, పవిత్రత ఉండాలి మన దగ్గర. అదేవిధంగా యథార్థవంతమైనటువంటి ఆలోచన, మనసు, చూపు ప్రతిదీ యథార్థంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో యథార్థత కలిగి ఉన్నప్పుడు, యథార్థత కలిగి ఉండాలంటే దేవుని యందు మనం చేస్తే యథార్థమే. అది స్వతంత్ర ఆలోచనతో చేసామా అది యథార్థంగా ఉండకపోవచ్చు. ఇది దేవుడు చూస్తున్నాడు, మనం లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది అని మనం ఆ దేవుని యొక్క తలంపుతో మనం చేసిన పని యథార్థవంతమైన పని అయి ఉంటుంది. కాబట్టి అలా పవిత్రతతో యథార్థవంతమైనటువంటి ఆలోచనతో నిశ్చయముగా మనం చేసినట్లయితే నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలను వర్ధిల్ల చేయను. ఎవరి నీతికి తగినట్టుగా నీతిమంతమైనటువంటి ఆలోచనతో ఉన్నామా దేవుడు మనకి గొప్ప ఈవెన్ దయచేస్తాడండి. అదేవిధంగా లక్ష్య పెట్టలేదా దేవుడు దానికి ప్రతిఫలం కూడా దయచేస్తాడు. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, దీర్ఘశాంతముతో చూస్తూ ఉన్నాడండి దేవుడు. ఇంకా మారతారేమో మనుషులు, మనందరినీ దేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడండి? యథార్థవంతంగా సృష్టించాడు. ఎవరికి కూడా ఏ లోపము దేవుడు పెట్టలేదండి. అందరికీ కావాల్సినటువంటి అవయవాలన్నీ ఇచ్చాడు, అందరికీ ఆలోచన తెలివిలు సమానంగా ఇచ్చాడు. కానీ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన ఉంటుంది. తద్వారా మనం ఏం చేశాము దేవుడికి, మన ఎడల దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా లేకపోతే అవమానింపబడుతుందా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అట్టి యథార్థమైన హృదయముతో ఉండాలని, అదేవిధంగా దేవుడు ఆ అనుగ్రహించబోయే నిత్య జీవానికి వారసులు కావాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరికి కూడా ఆ దేవాదేవుని దీవెనలు మెండుగా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్ని ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామండి. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకే నైనా లెక్కలేనంటి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలుపులము తండ్రి, అయోగ్యులము, ఈ లోకపరంగా మాకు ఎలాంటి ఘనత గొప్ప కీర్తి లేదు తండ్రి. అయినను ప్రభువా నీ ఉచితమైన కృప, నీ ఉన్నతమైన ప్రేమ మేడలుంచారు నాయన. మీ సన్నిధిలో మేము రావడానికి ప్రభువా మాకు అవకాశం కల్పించారు. ఇదిగో మా ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో మా ప్రభు ఇంతవరకు బిడ్డలు ఎంతో శ్రద్ధతో ప్రభువా మీ మాటలు, మీ హెచ్చరికలు విన్నారు తండ్రి. నాయన వినిన ఏ మాట ప్రభువా వ్యర్థంగా తలంచక తండ్రి, మీరు మా నిమిత్తమే విషయాలన్నీ సెలవిచ్చారని గుర్తించి గ్రహించి తండ్రి, మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ముందున్న మా కార్యక్రమాన్ని నాయన మా బ్రతుకులకు మేలుకరంగాను మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా రక్షకుడును మీ కుమారుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనని మీకు సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియపరుస్తున్నానండి. మంచిది. ఆఖరికి వచ్చాం. మాస్టర్ గారు ఇంతవరకు కూడా చక్కటి వాక్యం బోధించారు. వారికి ఈ నూతన సంవత్సరంలో మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు సార్. కనుక మనము ఒక మాట మీకు చూపించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము త్వర తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. కనుక కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను. కనుక 2023 సంవత్సరము అది పాత సంవత్సరము. కనుక పాత సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని కఠినముగా ఉండవచ్చు, కొంత ఎలా ఉంటుందంటే మనిషిని విరక్తి చెందే రీతిగా ఉంటుంది. కనుక బాధాకరంగా ఉంటుంది.
కనుక వీటన్నింటిని పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి, నీవు క్రీస్తు యేసునందున్నావంటే పాతవి అంటే పాతవి అన్నీ కూడా విడిచిపెట్టాలి. ఒకసారి మందలించకుండా జరుగుతూ ఉంటుంది, గద్దించకుండా జరుగుతూ ఉంటుంది, మొక్కమటం లేకుండా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక అన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టవలసిన వారు అయినా, విడిచిపెట్టినప్పుడు అదే వచనములన కాగా క్రీస్తు యేసునందు నూతన సృష్టి అన్నాడు. కనుక నూతనమైన సంవత్సరాలు గడుస్తున్నాయి, మంచిదే. కనుక ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారుతున్నా మంచిదే, ప్రతి సంవత్సరం గృహాలకి అలంకారం చేస్తున్న మంచిదే. అయితే మారవలసినది ఏదంటే కనుక మానవుని యొక్క జీవితం మారాలి. కాగా క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి ప్రారంభించాలన్నమాట. అది నూతన జీవితంలో గొప్ప మార్పు రావాలి. అంతుని యెషయా ప్రవక్త అన్నాడు 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొని కూడా అన్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదట, పాత వాటిని పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటే కక్ష అంటారు దాన్ని. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే కక్ష, అసూయ, ద్వేషం అంటాం. వాటిని విడిచిపెట్టినప్పుడే నూతన సృష్టి ఉంటుందన్నమాట. కనుక ఈ నూతన సృష్టిలో అంటాడు యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథం 40:37 అంటాడు, నూతన బలమును నీకు ఇచ్చేదని అన్నాడు. నూతన బలం, క్రొత్త బలముతో దేవుడు ఇచ్చే దేవుడు, నూతన జీవితం దేవుడు మనకి ఇచ్చేవాడు. కనుక 2024 సంవత్సరంలో నూతన సృష్టి ప్రారంభిద్దాం. కనుక మునుపటివన్నింటినీ జ్ఞాపకం చేసుకుండా అవి మరబడినవి దేవుని కార్యమును గురించి ఆలోచన చేద్దాం. నూతన బలమును ప్రభు మనకి అనుగ్రహించినట్లు. కనుక ఈ నూతన బలమును అనుగ్రహించిన దేవుడు ఆయన నామమును మహింపరచువారుగా, కనుక ఆయన నామమును ఘనపరచువారుగా మన కుటుంబాలన్నీ కూడా సిద్ధపడాలని రాత్రి మీకు హెచ్చరిక చేసింది గంగాజలం. ఓ ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధి కనబడుటకు సిద్ధపడాలి. ఎవరైతే దేవుని సన్నిధి కనబడడానికి అటు సిద్ధపడదాం. ప్రభు యేసు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఆయన త్వరగా వచ్చుతున్నాడు. కానీ వచ్చుతున్న క్రీస్తు అంటాడు. ఒక మాట దయచేసి చదవండి, ప్రకటన గ్రంథం 21:1 ప్రార్థన చేసుకుందాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఒక పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితనన్నాడు యాహాను. కనుక వచ్చినంత వివరించడం మనకి సమయం చాలదు. కానీ భర్త కొరకు నూతన యెరూషలేము, పెండ్లి కుమార్తె కొరకు దాన్ని అలంకరించాడు. ఎవరంటే భర్త ప్రభువైన క్రీస్తు. పెండ్లి కుమార్తె ఎవరంటే కనుక సంఘము, వధువ సంఘము. ఆయనకు వధువుగా ఈ సంఘాన్ని కనుక నిత్య రాజ్యమునానికి వారసులు ఉండడానికి ఆ పరలోక రాజ్యాన్ని ఆయన ఏం చేసి సిద్ధపరిచాడు. అందుకని క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితనన్నాడు. కనుక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఆ నిత్య రాజ్యం. కనుక రక్షించబడిన వారికి దేవుడు మనకు అనుగ్రహించేది నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నడిచి ఆయన నామమును మహింపరచడానికి మనం ఇప్పుడు ఈ భూమి మీద నడుస్తున్నాం. దుమ్ము ధూళిలో నడుతున్నాం, రాళ్ళు రప్పల్లో నడుతున్నాం. అయితే ఆ నిత్య రాజ్యం ఎలాంటిదంటే ఆ ఈదులన్నీ కూడా బంగారంతో కూడినవే. కనుక గోడలన్నీ కూడా బంగారంతో కూడినవే. ఆ గుమ్మములు 12 గుమ్మములు కూడా ముత్యములతో అలంకరించబడినవి. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం, అది నీతి కలిగిన రాజ్యం, అది సమాధానంతో కూడిన రాజ్యం. నిత్యము దేవునితో సహవాసము చేయొచ్చు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని రాజ్యం త్వరగా వచ్చుతున్నది కనుక ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. కనుక నూతన యెరూషలేము కొరకు సిద్ధపడదాం.
నూతనమైన పట్టణం కొరకు సిద్ధపడదాం. కనుక పెండ్లి కుమార్తెను ఎట్టి రీతిగా అలంకరించుకున్నాడు. పెండ్లి కుమారుడు అని క్రీస్తు త్వరగా రాని అన్నాడు ఈ పెండ్లి కుమార్తె కొరకు. అందుచేత ఇదిగో కాగా పాతవి గతించాను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవి గతించను, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా అంటున్నాడు యెషయా ప్రవక్త. వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని యొక్క రాజ్యానికి ఇష్టలు కాదు. దేవుని నామమున మహింపచ ఉందో దేవుడు వాక్య భావాన్ని హెచ్చరికను దీవించను గాక. ఆమేన్. కనుక మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియజేయచ్చు. కనుక ఈ నూతన సంవత్సరం వరకు కనుక ఆరాధన ముగించబడుతున్నది. మీరు అక్కడ అన్నీ కూడా సిద్ధపరచుకున్నారు భోజనముల కొరకు. కనుక దయచేసి మీకు అందరూ కూడా సమృద్ధిగా ఉంటుంది. మీరందరూ అక్కడ భోజనం చేసి వెళ్ళండి. కనుక నా హెచ్చరిక ఏంటంటే